Vinisha Reddy, Functional Nutrition Clinic. Control diabetes naturally with right nutrition. 2, 4, 5, 7, march! Good morning, darling. Hello, Lucy darling. సీరియస్ చాలా అర్జెంట్ పని. No. మనతో ఏ పనైనా సరే కిస్ తో స్టార్ట్ కావాలి. Come on, kiss me. ఓహో, స్టాప్ రొమాన్స్, కమ్ టు బిజినెస్ యార్. Okay, what is the business? మారుతి మైన్స్ బంగారయ్య మా కంపెనీకి ఒక మెటల్ అనాలిసిస్ కి పంపించారు. Oh, what are the results? ఇట్స్ గోల్డ్, అది బంగారం. It can't be. అరే ఇట్స్ ఫ్యాక్ట్ యార్. It shouldn't become a fact, darling. వాట్ డు యు మీన్? ఏమీ లేదు, రిపోర్ట్ టైప్ చేసి పంపించే నువ్వే కదా. ఆఫ్ కోర్స్. బంగారాన్ని కాకి బంగారంగా మార్చేసి తర్వాత కథ నేను చూసుకుంటాను. హలో, నేను బంగారాన్ని మాట్లాడుతున్నాను. బంగారయ్య, గుడ్ మార్నింగ్. లూసీ హియర్. లూసియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను తీసుకొచ్చిన మెట్ల అనాలిసిస్ పూర్తయిందా? అయింది, బట్ ఇట్స్ ఫూల్స్ గోల్డ్. అది కాకి బంగారం. ఏమిటది? నిజమైన బంగారం కదా? కాకి బంగారమా? కాకి బంగారం గాను సార్ మీకోసం కాకి కాదండి, గెద్దండి. అవునండి. గద్దగాదురా బుద్ధు. నమస్కారం బంగారయ్య గారు, నమస్కారం. నమస్తే. మీరు ఈ లోకంలో పాపిస్టి డబ్బుతో కొన్ని పుణ్యకార్యాలు చేద్దామని ప్రయత్నిస్తున్న పిచ్చివాడిని. ఎంత బాగా సెలవు ఇచ్చారు. ప్రస్తుతం మీరు ఇక్కడికి పుణ్యకార్యం మీదే వచ్చి కూర్చొని సెలవేంటి? మారుతి మైకామెన్ మీదని విన్నా. అక్కడే మా తాతగారు తపస్సు చేస్తూ జీవ సమాధి పొందారు. అంటే మీ వంశం అంత పవిత్రమైందన్నమాట. అవునండి. అక్కడ ఓ పెద్ద సత్రం కట్టించాలని మా నాన్నగారు నాతో చెప్పి వెళ్లిపోయారు. అయ్యో పాపం. ఆ పుణ్యకార్యం నెరవేర్చడానికి మీ సహాయం అవసరం. అంటే ఏదైనా విరాళం కాదండి, విక్రయం. మీరు ఎన్ని లక్షలు అడిగినా ఇస్తాను. ఆ మైకామైన ఉన్న స్థలం. ఏమిటి? నా మైకామైన మీరు అమ్మాలా? అది మీరు కొంటారా? మేము కొనేది పుణ్యం అండి. ఏ పుణ్యం తగలయ్యా? అది బంగారం అయ్యా. అది కాకి బంగారం అని విన్నాను. కాకి అంటే శనండి. ఊరికాయ పెద్ద మనిషి. శనలేదు గినలేదు. కొంతకాలానికి కాకి పోయి బంగారం మిగులుతుందయ్యా. నా పేరు బంగారయ్యా. ఇక మీరు వెళ్ళొచ్చు. కాకి బంగారం గారు, రేపది పొరపాటున కాకి బంగారం అయితే కాకితో కబురం పండి వచ్చి వాళ్ళతో. వెళ్ళి వేడిచాపడంతం తగలయ్యా. కాకి బంగారం కావాలంటే కాకి బంగారం. అక్కడ బంగారం చూస్తేనే గాని ఈ బంగారం చావడు. వాడు చచ్చినా అమ్మనన్నాడు బాస్. ఫోన్. మనం ఎప్పుడైనా ఏదైనా డబ్బుతో కొన్నామా? మరి ఇప్పుడేం చేయమంటారు? కానీ వాడు ఆ వైపు నుంచి తవ్వుతుంటే మీరు ఈ వైపు నుంచి తవ్వండి. ఎస్టాబ్లిష్ డెవిల్ స్కామ్, టెర్రరైజ్ పీపుల్. చెప్పినదంతా గుర్తుంది కదూ? జనాన్ని టెర్రరైజ్ చేయాలి. నిజం దయ్యాలలాగే మనుషుల్ని భయపెట్టాలి. మీరు మనుషులనే అనుమానం ఎవరికీ రాకూడదు. ఓకే? ఓకే బాస్. గో ఆన్. yes బాస్.
పాపం చిలక గోరింకలా ఉండేవాళ్ళు కదరా. అవును బాబాయ్, ఈ నెలలో దెయ్యాల మునగేది 10వ సంవత్సరం. ఇలా జరుగుతూ పోతే ఎలా బాబాయ్? అది కాదు బాబాయ్, మనలోనూ చుట్టుపక్కల చీకటి పడ్డా కడిగే చల్లద్దని చాటిపోయింది. అవును బాబాయ్, బాబాయ్ చీకటి అడిపోయింది, అడవి దాటేదట బాబాయ్. ఈ చీకట్లో అడుగు దాటామంటే దెయ్యాల చేతుల్లో సత్యామన్నమాట. అయితే ఈ రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లారి వెళ్ళిపోదాం. ఏంటన్నయ్య టెలిగ్రామ్? అమ్మ కాశీ నుంచి రైల్లో వస్తుందట. అప్పుడేనా? యాత్ర అంతా కట్ షాట్ చేసుకుని వచ్చేస్తుందన్నమాట. చూడు లక్ష్మి, కాశీకి వెళ్ళిన అమ్మ మనసంతా కన్న కూతురు మీదే, అందుకే వెంటనే వచ్చేస్తుంది. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను స్టేషన్కి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. Yeah, come in. What can I do for you? వాట్ ఈస్ దిస్? Hey, special made bullet. మీరేగా తయారు చేసింది? Yeah. ఎవరి కోసం చేశారు? అదెలా చెప్తాం సార్? చెప్పాలి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చాను. సారీ సార్, ఇది బిజినెస్ సీక్రెట్. చెప్పి తీరాలి. హే, లోడెడ్ గన్, డేంజరస్. ఎస్, అందుకే నీ మీద గురిపెట్టాను. ఎవరి కోసం తయారు చేస్తున్నావు? నో నో. చెప్పు. చెప్తాను చెప్పు. చెప్తాను. లూసీ. నువ్వు వస్తావనే నాకు తెలుసు, అందుకే తలుపు తెరిచి పెట్టాను. ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? స్పీక్ అవుట్. నా పేరు రాజా. నీ అందం వెనుక ఉన్న మోసాన్ని గ్రహించడానికి వచ్చాను. ఈ బుల్లెట్ కు నీకు ఏమిటి సంబంధం? No. Leave me. Leave me. Please let me go. No. Again, చెప్పు. No, leave me. Leave me. I చెప్పు. won't tell you. Leave me. Tell me. Go, please. Let me You go. I must can't tell say me. leave me. Come on. Leave me. Come Let on. me go. I can't say leave me. You must. Please, leave me. Leave me. Tell. Come up. ఇదంతా మైక్స్ పెట్టి ఉన్నాయి. మనం ఏది మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. మరి ఎలా? ఎలిఫెంట్ క్యాంప్ యూ. సార్, ఎవడో లోపలికి వచ్చారు సార్. 2 5 అటాక్.
నీ పేరు చెప్పు. నా పేరు జైసింగ్. జైసింగ్. మీరు ఏ నన్ను గుర్తుపట్టలేదా? 20 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని. నీతో పాటు ఇంకెద్దరుండాలి. ఎక్కడ వాళ్ళు? అందులో ఒకడు. వాడి పేరు సర్దార్. సర్దార్. ఎక్కడ వాడు? అటు. Fire! 2 7 ఎలిఫెంట్ క్యాంప్ స్మాష్ అయిందా? జైసింగ్ చచ్చిపోయాడా? సూపర్ మ్యాన్. అమ్మా అమ్మా బాబు, తొలి విజయం సాధించానమ్మా. ఏమిటి బాబు? నా లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ముగ్గురులో ఒకరిని హతమార్చానమ్మా. అలాగా బాబు? అవునమ్మా. ఇంకిద్దరు మిగిలారు. వాళ్ళంతా కూడా చూస్తే అంతా స్వామిదయ్య. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. విజయ్ నిన్నెప్పుడు వరిస్తుంది. రాజా, మర్చాను, ఎవరో అమ్మాయి జయ అట నీకోసం ఫోన్ చేసింది. జయ? ఎవరా అమ్మాయి? మా పార్ట్నర్ గారమ్మా. మోహన్. ఏ మోహన్, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంత అర్జెంటు? ఎందుకంటే వండర్ఫుల్. సో నీ మోహన్ నాన్నని చేస్తున్నావు అన్నమాట. అయ్యో మొద్దు, నువ్వు నాన్నవు కాకముందే భర్తవు కావాలి. వండర్ఫుల్. ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోని అంటాను. ఆయన ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళి కడతాను. ఓకే పెళ్లికంత తల్లి? డబల్ ఓకే పెళ్లికంతండ్రి. ఎంత పని చేశావే పారేస్తున్నానా? ఎంత పని చేశావేదానా? నా కడుపులో చిచ్చు పెట్టావే, నలుగురిలో తలెత్తుకోకుండా చేశావే. ఇంత ఉండాలి నీ దుర్బుద్ధిని పుట్టింది. ఈ సంగతి నాకు తెలియకుండానే ఏ నియోగుడిగా చూసి చచ్చుంటే సంతోషించేదాన్ని. ఏమిటమ్మా? ఏమిటమ్మా? బాబు, ఏమైందమ్మా? ఇంకేముంది బాబు, ఈ వంశ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేసింది దౌర్భాగ్యురాలు. ఆడపిల్లను అదుపులో పెట్టాలని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? నా చెల్లెలు తలవంపులు తెచ్చే పని చెయ్యదు, నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశావే. అదే నాయన, అదే ఇప్పుడు కొంప ముంచింది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అడుగు, తాన్నే అడుగు. నీ నమ్మకాన్నంతా నెట్టేటి ముంచి ఏం చేసిందో అడుగు నాయన. అక్కర్లేదు, అర్థమైంది. ఊరుకో, ఊరుకో.
కన్న తల్లివి, కడుపులో ఉంచుకోవాల్సిన దాన్ని ఇలా కడుపు చించుకుని కాళ్ళు మీద పడేసుకుంటావా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగవలసిన దాని గురించి ఆలోచిస్తా. ఇక జరగాల్సింది ఒక్కటే బాబు, అదే నేను కట్టుకుని ఏట్లో దూకాలి, లేదా ఇంత నిప్పెట్టుకుని చావాలి. అమ్మా, ఏమిటమ్మా ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. చెల్లెమ్మా చెప్పమ్మా, ఎవరో మాత్రం? మోహన్ అని నా క్లాస్మేట్. ఆయన గారు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడట. పెళ్లి అనడం కాదు, తప్పకుండా చేసుకుంటాడు. మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు. అతను ఎక్కడుంటాడమ్మా? హోటల్ క్యాసినో. క్యాసినో అంటే అతనికి ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి ఎవరైనా? వాళ్ళ నాన్న ఫారెన్ లో ఉంటున్నారు. మోహన్ చదువు కోసమని ఇక్కడుంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా, నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, దిగులు పడదు. చెల్లెమ్మా, నువ్వు రూమ్లోకి వెళ్ళు. హలో మై సన్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? డాడీ డాడీ, ఐ వాంట్ టు మ్యారీ డాడీ. ఏమిటో తొందర? తొందరే డాడీ. అవును డాడీ, నేనే తొందరపడ్డాను. పాప అమ్మ ఇప్పుడు గర్భవతి. సే సో మై బాయ్. ఏమిటి ఆలస్యమైతే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా? డోంట్ వరీ, నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి. పూర్ణ ట్రైలో ఉంటారు, బయటికి వెళ్ళారు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ ప్లీజ్. హలో, వీరి మోహన్ గారు, వీరి మీకోసం వచ్చారు. నా కోసం? మీరు? నా పేరు రాజా, మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్. నమస్కారం అండి. నమస్కారం. నేనే మీ దగ్గర రావాలనుకుంటున్నాను. రండి, రూమ్కి వెళ్దాం. పర్వాలేదు, అలా లౌంజ్లో కూర్చుని మాట్లాడు. కూర్చోండి కూర్చోండి. నన్ను క్షమించండి సార్, మేమిద్దరూ తొందరపడ్డాం. తప్పు జరిగిపోయింది. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను. అందుకు మీ పెద్దలనుమతి కావాలిగా? మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నా మాట కాదండి సార్. ఆ నమ్మకం మాకుండాలిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ చెల్లెలకి అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడే ఈ క్షణమే మీ వెంట వస్తాను. మీరు ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ చెల్లెలి మెడలో తాళి కడతాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. మా నాన్నగారి అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను. వెరీ గుడ్ మోహన్. తొందరపాటులో తప్పు పని చేసినా నువ్వు నిజాయితీ పడవని గ్రహించాను. కోటీశ్వరుని కొడుకనగాని నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను. కానీ నీలాంటి గుణవంతుడు నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ బాయ్. త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తాను. ఉండగా మీరే ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్. నో నో నో, ఆడపిల్లవాడు మేమే మీ దగ్గరకు రావడం ధర్మం. ఓకే, వస్తాను. అమ్మా అమ్మా. అమ్మా, చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు. అవునరా, అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటావు. రేపు నువ్వు కూడా అల్లుడిని నెత్తికెక్కించుకుంటావమ్మా. చాలా మంచివాడు. నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడన్నాడు. అంతకంటే మనకేం కావాలమ్మా? లక్ష్మి, లక్ష్మి. మిస్టర్ ఆగండి ఆగండి. ఏం మిస్టర్? అదేమిటో చూసారా? మరి జాను, ఏమిట్రా అది? బోర్డు తెలుగు రాదులా ఉంది, చదివి చెప్పు. చీకటి పడిన తరువాత ఇచ్చట సంచరించుట ప్రాణాపాయము. అది చదివారు కదా.
చీకటి పడొస్తుంది, ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకని? చూడండి, మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు. అది ఆ 2 స్తంభం చూశారు, అది దాటి అవతల అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. అక్కడ దెయ్యాలున్నాయి, పీక్కు తింటాయి. ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు పీక్కు తినడాలునా? ఇదిగో మిస్టర్, మా నెలాళ్ళ టూర్ లో ఇలాంటి పుర్రెలు ఎముకలు ఉన్న అపాయం బోర్డులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం, దాటుకుంటూ వచ్చాకేవలే. ఇదిగో, నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు.